అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా కర్కాటక రాశి వారికి అయితే కనుక ఏప్రిల్ నెల వీరికి కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఎప్పుడు మంచి ఫలితాలు ఉంటాయంటే కనుక ఏప్రిల్ మొదట అర్ధభాగం వరకు మానసికంగా కొంత చికాకులు ఎక్కువగా పట్టడం అనేది ఒకటి. ఏవైనా సరే ఏ పని అవుతుందో ఏ పని అవదో ఒక సంకట స్థితి, సందేహాత్మకమైన స్థితి ఉండటం అనేది ఉంటుంది. మనసుకి అది అయ్యో అది అయిపోతే బాగుండు కదా, గుబులు లేకుండా ఉంటుంది అనుకునేలాగా నిశ్చింతగా ఉండదు. అలాగని అది గోడ మీద పిల్లి బాటంలాగా అనిపిస్తుంది. అటు పడుతుందో తెలియదు, ఇటు పడుతుందో తెలియదు. మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉంటారు. అసలే వీళ్ళు ఎంతో కొంత సడన్ ఎమోషన్స్ కానీ సెన్సిటివ్ కానీ కొంత ఎక్కువ ఉంటుంది కర్కాటక రాశి. వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు తొందరగా తేలిపోవాలి, లేదంటే మనసులో అదొక రకమైన ఆందోళనగా ఉంటుంది. కానీ ఇక్కడున్న గ్రహస్థితి ఏంటంటే ఏ విషయాన్ని అది వెంటనే వీళ్ళకి చేతికి అందిపించినట్టుగా ఇవ్వదు. ఎంతో కొంత దాని మీద ప్రెషర్ పెట్టుకోవాల్సినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏప్రిల్ ఇంచుమించుగా 12వ తారీఖు దాటిన తర్వాత నుంచి క్రమంగా వీరికి మంచి పెరగటం అనేది ఉంటుంది. కనుక ఈ మొదటి నుండి 10 రోజులు 12 రోజులు కొంత ఆదుర్దతనం అనేది ఉన్నప్పటికీ కూడా క్రమంగా వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న లక్ష్యాలు ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా సాధించుకోవటం అనేది అయితే ఉంటుంది. అయితే తర్వాత వచ్చి ఏదైతే తాత్కాలికంగా ఉండే మనం చెప్పుకుంటున్న ఏదైతే కాలసర్పదోషం అనేది ఉందో అది కొంత ధనస్థానం మీద రావటం అనేది ఒకటి, తర్వాత వీరి యొక్క ఆరోగ్య స్థానం మీద రావటం అనేది ఒకటి ఉంటుంది. కనుక ఏదైతే డబ్బులు అనేది మన దగ్గర ఉన్నాయో సంపాదనకి ఇబ్బంది ఏం లేదు. కర్కాటక రాశికి ఈ నెల ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఇది ధనస్థానం మీద వస్తుంది కాబట్టి అష్టమ స్థానంలో కూడా మనకి రాహు అనేవాడు ఉంటాడు. కనుక సాధ్యమైనంత వరకు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ధనస్థానంలో ఉండి ఆయన ఏదో విధంగా నష్టపరుద్దానికి చూస్తాడు. సో అందుకని మనం తొందరపాటుతో ఎవరికైనా ఏదైనా సరే సాయం చేసామనుకోండి, ఆ సాయం మీద ఆశ వదులుకోవచ్చు. సో అది మళ్ళీ తిరిగి మనకి రాదు. సో అందుకని అక్కడ నష్టపోవటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక ఇటు అప్పులు ఇవ్వటం అనేది ఒకటి ఇవ్వకూడదు. నెంబర్ 2ది ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు కొత్త వాటి మీద టెంపరీగా ఈ 10 రోజులు కూడా మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు కొత్త ఆర్థికంగా మనం ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, పెట్టుబడులు పెట్టడం. ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేస్తాడు. అష్టమంలో ఉండే రాహు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఉన్నట్టుండి అక్కడ ఏదో మాదాపూర్లో బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనుకుంటే సడన్గా మాదాపూర్లో తరిగిపోయి తిమ్మాపూర్లో పెరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఒక్కోసారి ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పెరగదు అనేది మన డైలమాలో పెడుతుంది. లేదు పలానా షేర్లు చాలా బాగుంటాయని మనకి కనిపిస్తే అవి మన్నాడు రోజు ఉన్నట్టుండి పడిపోతాయి. అందుకని ఈ 10 రోజులు మనం ఒక సంయమనంతో ఆర్థికంగా ఉండే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కనుక అలాంటి విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే బాగానే ఉంటుంది. నెంబర్ 1. ఇంకా ఆరోగ్య విషయం అనేది కూడా మరొకటి మనం చెప్పుకున్నాం. ఈ ఆరోగ్య విషయంలో అష్టమంలో రావు కాబట్టి సాధారణంగా ఊపిరితిత్తులు అలాంటి వాటికి శ్వాసకోశ ఇబ్బంది, ఏదైనా సరే డస్ట్ ఎలర్జీలు ఏవైతే ఉంటాయో అలాంటి ఎలర్జీలు రావడానికి ఉంటుంది. ఒక్కోసారి స్కిన్ మీద ఏమైనా సరే కొంత ర్యాషెస్ లాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో ఈ తరహావి ఎక్కువ రావటం అనేది ఉంటుంది. కనుక వీళ్ళకి సాధారణంగా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఎలర్జీ అనేది ఎక్కడ ఎక్కువ వస్తూ ఉంటుందో అలాంటి వాటికి కొంతవరకు మాస్క్ పెట్టుకుంటూ ఉండటం, అది ఈ నెలలో కొంతవరకు వీళ్ళు పాటించవలసిన జాగ్రత్త విషయాల్లో అదొకటి. కనుక ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశికి మంచిదే. మరి 25వ తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ మనం ఎవరో పెట్టుబడులు పెట్టచ్చా లేదా మార్పులు ఏమైనా తీసుకోవచ్చా అంటే కనుక ఏప్రిల్ 25 తర్వాత మళ్ళీ ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే తీసుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి 25 మధ్య ఒక 10 రోజులు మాత్రం తాత్కాలికంగా కొత్త పెట్టుబడులకి వాటికి అప్పులు ఇవ్వడానికి అంత మంచిది కాదు. వీరికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? మరి తప్పకుండా ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం, ఉంగరం పెట్టుకోవాలనుకుంటే మాత్రం పగడం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది.